ఒకవేళ నేను గనకపోతే ఈ బిడ్డకి ఈ పేరు పెట్టయ్యా అంది. ఏం పేరు? దీప. నీ మొక్కుని దేవుడు తీర్చడమ్మా. 9వ నెల గడిచింది. డాక్టర్ గారు డేట్ ఇచ్చారు, కానీ అనుకున్న డేట్ కంటే ముందే పురిటి నొప్పులు వచ్చాయి. ఒక పక్క నొప్పులతో బాధపడుతున్నా, మరో పక్క నేను నా బిడ్డ కలుసుకోబోతున్నామని ఆనందపడ్డాను. ఎందుకంటే మేము 9 నెలలుగా ఒకరినొకరం చూసుకోకుండానే ఒకరి మీద మరొకరం ప్రేమ పెంచుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం, కథలు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం. మరి అలాంటి బిడ్డ నన్ను కలుసుకోవడానికి నా కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పటికో స్పృహ వచ్చింది. స్పృహ రాగానే నా బిడ్డ ఏదని అడిగాను. ఎదుగో అంటూ చూపించారు. దాన్ని అలా చూడగానే నేను మళ్ళీ పుట్టాను అనిపించింది. అది బిడ్డ కాదు, ఆ దేవుడు నాకు ఇచ్చిన కానుక. దాని సంతోషమే మా జీవితం. అలాంటి బిడ్డని నువ్వు చంపాలనుకున్నావు.